గౌరవ శాసనసభ్యులు సోదరులు అనిల్ రెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటీవల చాలా మంది పదవాళ్ళు ఉండొచ్చు, నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ ప్రగతి పాలనకు సంబంధించినటువంటి 99 రోజుల కార్యక్రమ ప్రణాళికను ఇవాళ మీ ముందు పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు ఈ దేశానికి ఎంత కీలకమైనయో మీ అందరికీ తెలుసు. గతంలో లోకల్ బాడీ ఎన్నికలు అనేటివి ఒక సిస్టమేటిక్ గా లేకుండే. అశోక్ మెహతా కమిటీ, బలవంత్ రాయ్ మెహతా కమిటీ, వివిధ అంచెల ప్రభుత్వాలు సూచించినటువంటి వాటి ఆధారంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వీటికి ఒక చట్టబద్ధత వచ్చింది. పివి నరసింహారావు గారు అయిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం మనకు అమల్లోకి వచ్చింది. అది అత్యంత కీలకమైనటువంటి స్టెప్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తూ కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటూ గ్రామం లేదంటే వార్డు వీటన్నిటి డెవలప్మెంట్ విషయంలో ప్రత్యక్షంగా నేరుగా ప్రజాప్రతినిధులను ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఇదంతా మారిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఇక్కడ 2-3 సరే అధికారులు ప్రగతి ప్రణాళికల గురించి వీటన్నిటి గురించి చెప్తారు, కానీ నేను కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు 1-2 సూచనలు చేయదలుచుకున్నా. అంటే ఈ దేశంలో పాలిటిక్స్ మారాలంటే ఒక అత్యంత కీలకమైనటువంటి అంశం గురించి చర్చిస్తారు. మనం ఈ 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. మా ఎమ్మెల్సీలకు 6 సంవత్సరాలు, మానవులకు 5 సంవత్సరాలు, ఇట్లా మీకు 5 సంవత్సరాలు, ఇట్లా ఉంటుంది వివిధ. ప్రజలకి ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. మనకి 5 సంవత్సరాల పాటు ఒక బాధ్యతను మనకు అప్పగించేటువంటి వ్యవహారం ఓటింగ్. అసలు ఓటు అంటే ఓటు అంటే అభిప్రాయం. లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం అది. ఓటు అనేది అభిప్రాయం. ప్రజలు తమ అభిప్రాయాన్ని మీ పైన పెట్టడం. ప్రజలు తమ అభిప్రాయాన్ని మీ పైన పెట్టడం అంటే మిమ్మల్ని మీకు వాళ్ళ మధ్య విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ విశ్వాసాన్ని మనం 5 సంవత్సరాల పాటు కొనసాగించాలి అంటే ప్రతినిత్యం ఆ కనెక్షన్ అట్లాగే కొనసాగాలి. ఇవాళ భారతదేశంలో మన తెలంగాణ ఏపీలో ఇక్కడ లేదు, కానీ ఇక్కడ భవిష్యత్తులో వస్తుందేమో అని ప్రజలకు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఎన్నుకున్న ప్రజలకు 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయకుండా మధ్యలోనే తీసేసేటువంటి అధికారం, అదే రైట్ టు రీకాల్ అంటారు. రైట్ టు రీకాల్ అంటారు. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో అమల్లో ఉంది. కానీ అమల్లో ఉన్న విషయం అక్కడ ప్రజలకు తెలియదు. అమల్లో ఉన్న విషయం అక్కడ ప్రజలకు తెలియదు. ఒకరోజు ఈ రైట్ టు రీకాల్ మీద రీసెర్చ్ చేయడం కోసం నేను మధ్యప్రదేశ్లోని హర్దా మున్సిపాలిటీకి వెళ్ళాను. అక్కడ సంగీత పాటిల్ అనేటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత కరెక్ట్ గా 2 నెలలు తీసేసి మళ్ళా ఎందుకు తీసేసినారు రైట్ టు రీకాల్ అంటే ఆమె
చేస్తారో సేమ్ అలాంటి అలవాట్లు మనకు ఉండాలి. మనం ఏమనుకున్నా అల్టిమేట్ గా ఈ దేశంలో ఓనర్లు ప్రజలే. ఇది భారత రాజ్యాంగం చెప్తుంది. భారత రాజ్యాంగంలో క్లియర్ గా ఉంటది, భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ దేశాన్ని ఉంది, కానీ మేము ఆలోచిస్తున్నామని లేదు. కాబట్టి భారత రాజ్యాంగం మనకు మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మీ అందరికీ అవకాశం వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఇవాళ ఇండివిజువల్ పర్సన్స్ కాదు, సింగిల్స్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మీరు ఒంటరి, కానీ ఈ రోజు మీరు అర్థంలో చూసుకుంటే మీరు మీతో పాటు అధికారం అనేటువంటి అలంకారం మీకు ఉంది. అది బాధ్యతతో ఉంటున్నటువంటి అలంకారం. దాన్ని ఎంత సజావుగా నిర్వహించామనేదే చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల పాటు కాలం ఉంటుంది, కానీ మీరు చేసిన పని మాత్రం సరిపడిన తర్వాత కూడా ప్రజల గుండెలో చూసుకోవాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, జ్యోతిబా ఫులే గురించి, చాలా మంది మహనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ఆలోచనలు ఇవాళ ఈ సర్ఫేస్ మీద తిరుగుతా ఉన్నాయి, అవి చట్టాల్లో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళని గుర్తుపెట్టుకున్నాం. ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ ఉంటాడు, ఫులే ఉంటాడు. ఎందుకుంటారంటే వాళ్ళు బలమైన పునాదులు ఈ దేశంలో వేసిపోయినటువంటి వాళ్ళు. సో అట్లా ప్రజాప్రతినిధులు కూడా ఎస్ పలానా నాయకుడు ఉన్నప్పుడు ఇది జరిగింది, ఆయన వల్ల ఈ మంచి జరిగింది, లేదా సర్పంచ్ గారి వల్ల ఈ గ్రామం డెవలప్మెంట్ అయింది, వాళ్ళతో సాధ్యమైంది, వాళ్ళు మంచి చేసిపోయినారు అనేటువంటి పేరు సంపాదించుకోవడం అనేది ఈ 5 ఏళ్ల కాలంలో మీరు పడాల్సినటువంటి శ్రమ. అత్యంత కీలకమైన దశ ఇది. ఇప్పటి వరకు సర్పంచ్ గా తెలిసిన వాటి కేవలం విశ్వాస భారతి ఏర్పడ్డది, విశ్వాసాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది 5 సంవత్సరాల పాటు జరగాల్సినటువంటి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు ఒక ప్రణాళికను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ 99 రోజుల పాటు ప్రణాళికను తీసుకొచ్చింది. సరే, ఆ ప్రణాళికలో అధికారులందరూ మీకు చెప్తారు మీరు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏమేమి స్కీమ్స్ ఉంటాయి, ప్రజలకు ఎట్లా చేరువ కావాలి, సమావేశాలు ఎట్లా పెట్టాలి, అధికార యంత్రాంగంతో ఎట్లా పని చేయించుకోవాలి, అప్రోచింగ్ ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి అని చెప్తారు మీకు. కానీ మీరు ఏమి చెప్పినా అల్టిమేట్ గా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల ముందు చేతులు కట్టుకొని నిలబడేటువంటి రోజు మాత్రం రాకూడదు. ఆ రోజు ప్రజల్ని మెప్పించాలి, ఇటు పరిపాలనలో కూడా మేటిగా ఉండాలి. సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రణాళికలే కాదు, ప్రతి ఒక్కరు మీ హక్కులేంటి, విధులేంటి, మీకు ప్రజలకున్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయంలో మీరందరూ కూడా ఆలోచించండి. ప్రజలు కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలు ఓట్ల పెట్టుకుంటారు, ఓట్ల తర్వాత మళ్ళీ ఏమనుకున్నాం మీ అందరికి చెప్పాల్సింది ఏం లేదు. ఆ తర్వాత ఓట్ల నాడు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారు. ఓట్లు అమ్ముకోవడం అంటే అభిప్రాయాలు అమ్ముకోవడం, తన అంతరాత్మను అమ్ముకోవడం. అంతరాత్మను అమ్ముకున్నటువంటి వాడికి అడిగే హక్కులు ఉండవు. ఇక్కడ అంతరాత్మను కొనుక్కున్న వాడికి దోపిడీ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది, రికవరీ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అది చాలా రాదు, అది తప్పు. అల్టిమేట్ గా ఈ దేశంలో ప్రజలు నిజాయితీగా ఉంటే ప్రతి వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తుంది. ప్రజలు నిజాయితీగా ఉంటే ప్రతి వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తుంది. ప్రజలు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు, వాళ్ళకు వాటి విలువ తెలిసినప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ప్రజా పరిపాలన చేస్తుంటే ఓటు లేదా ప్రజలకు ఉన్నటువంటి బలమైనటువంటి హక్కుల గురించి మనం తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది. ఈ తరంలో ఈ నూతనంగా వచ్చినటువంటి సర్పంచులు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ మీరందరూ కూడా మీరు ప్రజా జీవితంలో తీసుకొచ్చేటువంటి మార్పే అభివృద్ధి. ఆ మార్పు అనేది అభివృద్ధి దిశగా ఉండాలి. నిన్న పోయిన ఏడాది ఒక ఆయనకు ఇల్లు లేకుంటే ఈ ఒక ఏడాది లోపల ఆయనకు ఒక ఇల్లు తయారైంది, ఆయనకు ఒక ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్ వచ్చింది, లేదంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ వచ్చిందంటే ఆయన ఇంట్లో వచ్చినటువంటి మార్పు, ఆయన ఒంట్లో వచ్చినటువంటి మార్పే అభివృద్ధి. కాబట్టి వీటన్నిటిపైన
మీరు అధికార యంత్రాంగం మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ